నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే గత 2.5 సంవత్సరాల నుండి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందక అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వాళ్ళ బెనిఫిట్స్ పొందక 60 నుండి 65 మంది ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం వివిధ మీడియాల ద్వారా. సో మనం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఒక్కొక్కరికి ఎంత బెనిఫిట్ వచ్చేది ఉంది, ఇంకా ఏమేమి డిమాండ్స్ ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి, గతంలో మీరు ఎక్కడ వర్క్ చేశారు? సో ఇప్పుడు ప్రభుత్వం నుండి మీకైతే పెన్షన్ బెనిఫిట్స్ అయితే బాకీ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది సమస్య? జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది? మరి ప్రభుత్వం ఎన్ని కోట్లు సమకూరుస్తుంది? సరిపోతున్నాయా లేదా? ప్రతి సంవత్సరం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేది పెరుగుతూ వస్తున్నారు. సో ఎలా ఉంది పరిస్థితి? మీరు గతంలో కూడా రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఇందిరా పార్క్ వేదికగా మీ సమస్యలను తెలియజేసే ప్రయత్నం చేశారు. మరి ప్రభుత్వం నుండి ఏమైనా స్పందన ఉందా ఏంటి? నా పేరు పంజాల వెంకటేశ్వర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా టాప్రా ప్రధాన కార్యదర్శి జిల్లా. మరియు నేను గతంలో నూకలమర్రి ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాను. మరి మేము రిటైర్డ్ అయిన నుంచి ఈరోజు వరకు మార్చి 24 నుంచి జనవరి 26 వరకు చాలామంది, అంటే దాదాపుగా ఒక 21,000 మంది రిటైర్డ్ అయ్యారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో కనీసం 21,000 మంది ఉంటారు రిటైర్డ్ అయిన వాళ్ళు ఒక 21,000 ఉన్నారు. మరి వాళ్లకు ఆర్థికంగా వాళ్ళు రిటైర్డ్ అయితే ఎన్నో ఆశలతో రిటైర్డ్ అవుతుంటారు. మరి ఆ రిటైర్డ్ అయినటువంటి సందర్భంలో మరి వాళ్ళ యొక్క కోరికలు, మా డబ్బులు మేము ఇవ్వడానికి ఎన్నో ఉద్యమాలు చేయడం, ఇందిరా పార్కు వద్దకు వెళ్ళడం, మరి ఇక జిల్లాలో నిరసన తెలపడం, ఎస్టీఓ పరిధిలో రిటైర్డ్ తెలపడం, ఇలా నానా రకాలుగా మనము నిరసన తెలుపుతూనే ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఒక 68 మంది అసలు భాష. ఎందుకంటే అంటే వాళ్ళు పని చేసిన అమౌంట్, వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు పొందలేరు, ఆల్రెడీ చనిపోయారు. వాళ్ళు 68 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రిటైర్డ్ అయ్యి వాళ్ళు మానసిక వేదనకు గురై ఒక 68 మంది ఇప్పటి వరకు చనిపోయారని మా యొక్క గ్రూప్లో మాకు తెలిసిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నాం. అవరేజ్గా అంటే ఒక పర్సన్కు ఎంత బెనిఫిట్స్ వచ్చేది ఉంటాయి సార్? అంటే ఇందులో నానా రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. దాదాపుగా ఒక్కొక్కరికి మాత్రం ఒక 50 lakhs దాకా వాళ్ళకు రావచ్చు. అంటే అది 50 పైన ఉండొచ్చు, కొంచెం 50 లోపల ఉండొచ్చు. వాళ్ళ క్యాడర్ని బట్టి ఒక 50 lakhs వరకు అయితే రావచ్చు. మరి వాళ్ళు ఒక ఇల్లు నిర్మించుకోవడానికైతే, ఒక పెళ్ళిళ్ళు చేయడానికైతే నానా రకాలుగా వాళ్ళ ఒక ప్లానింగ్ ఉంటుంది. మరి ఆ ప్లానింగ్ వచ్చేసరికి పెన్షన్ రాక, మరి ఫుల్ జీతం వచ్చి ఇప్పుడు పెన్షన్ తగ్గి, మరి ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి దానికి మరి చాలామంది ఒక 68 మంది అసలు భాషలు. ఈ విధంగా దీనిపైన మనం చాలా రకాలుగా నిరసనలు తెలిపి మరి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తే ఎట్టకేలకు ఈ మధ్యనే, అంటే ఒక 3-4 months బ్యాక్ మనము గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, ఆర్థిక మంత్రి గారిని. మరి వారు ప్రతి నెల మనకు 700 కోట్లు చెల్లిస్తానని అన్నారు. మరి ఈ 700 కోట్లు అనేటువంటి చెల్లిస్తున్న మాట వాస్తవమే. కానీ ఈ రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్లకు మాకు కలిపితే ఈ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకే ఎక్కువ లబ్ధి, మరి ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకు తక్కువ అవుతుంది. అవి సరిపోవట్లేదు. మా డిమాండ్ ఏమంటే, అంటే ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్ పెరుగుతున్నారు, ఆ 700 కోట్లు సరిపోవడం లేదు. ఎక్కువగా ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలామంది రిటైర్మెంట్కి ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు. మరి మేమేమంటున్నామంటే ఈ 700 కోట్లు ఇవి మా రిటైర్డ్ వాళ్ళకే చెల్లిస్తే బాగుంటుంది. మరి ఈ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇంకా అదనంగా చెల్లిస్తే మరి సమానంగా, ఇందులో నుండే రెగ్యులర్ వాళ్ళకు కూడా పే చేస్తున్నారు. ఈ 700 కోట్ల దానిలోనే రెగ్యులర్ వాళ్ళకు గవర్నమెంట్ చెల్లిస్తుంది. మరి ఇలా చెల్లించడం వల్ల మా రిటైర్డ్ వాళ్ళకు ఎక్కువ అమౌంట్ ఉంటుంది కనుక వీళ్ళకు సరిపోవడం లేదు, మరి రెగ్యులర్ వాళ్ళకు కూడా సరిపోవడం లేదు. సో మనం గవర్నమెంట్కి మేమేం వినతి చేస్తున్నామంటే ఇంకా మనకు ఎక్కువగా పెంచి ఈ రిటైర్మెంట్ వాళ్లకు
ఎక్కువగా మీరు చెల్లించినట్టయితే మరి ఉద్యోగ విరమణ చేశారు, మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏదైనా ఒక ప్లానింగ్ యాక్షన్తో మాకు చెల్లిస్తే బాగుంటుందని మరి మేము తెలియజేస్తున్నాను. ఓకే. అంటే ఇంకా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు మీకు ఈ హెల్త్ కార్డ్ విషయంలో కావచ్చు, ఇంకెటువంటి సమస్యలున్నాయి? ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ కార్డు మరి ఈ అసెంబ్లీలో ప్రకటిస్తానని చెప్పారు. అది హర్షించదగ్గ విషయమే. కానీ అది 1.5 అనేటువంటిది మన బేసిక్ పేలో చెల్లించడం అనేటువంటిది ఉంది. మరి దానిపై ఆ దశలో కూడా దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే 3 క్యాడర్లు ఉన్నాయి. మరి ఈ 1.5 అనేటువంటిది మరి దానిపైన కూడా ఆలోచిస్తానన్నారు. విధి విధానాలు ఇంకా రావాల్సి ఉన్నవి. అది అసెంబ్లీలో చర్చించి చెప్తా అన్నారు. మరి ఇంకొకటి ఏంటంటే ప్రమాద బీమా అనేటువంటిది అది చాలా బాగుంది. ప్రమాద బీమా అనేటువంటిది ఈ ఎంప్లాయీస్ మన రెగ్యులర్ ఎంప్లాయీ కానివ్వండి, మరి పెన్షనర్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి వారికి అంటే ఎలా ఉంది అది అది ఇప్పుడు దానికి గవర్నమెంటే కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అది విధి విధానాలు అయితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి అది దాని విధి విధానాలు రావాల్సి ఉన్నది. అసెంబ్లీలో మేబీ ప్రకటిస్తానన్నారు. మరి 1,02,00,000 ఒక ప్రమాద బీమా అంటే రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి 1,02,00,000 అనేటువంటి దానికి ఎలాంటి కాంట్రిబ్యూషను ఉద్యోగి కట్టడం వలసిన అవసరం లేదని మరి తెలియజేశారు. మరి దాని విధి విధానాలు రావాల్సి ఉంది. సరే, ఇది హర్షించదగ్గటువంటి విషయమే. దీనిపైన కూడా మా సంఘ పక్షాన్ని కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు బెనిఫిషియరీ వచ్చేవాళ్ళు? దాదాపు సుమారుగా 21,500 మంది ఇప్పటి వరకు ఈ పెన్షనర్లు రిటైర్డ్ అయ్యారు మొన్నటి వరకు. మరి ఇంకా పోను ఇప్పుడు ఇంకా దాదాపు 18,000 మందికి బెనిఫిషియర్ రావాల్సి ఉంది. ఇవి ఇంకా రావాల్సి ఉన్నాయి అంచనాగా. ఇంకా పైకి ఉండొచ్చు, ఇంకా కొంచెం తక్కువచ్చు. దాదాపు 18,000 మంది అయితే మా అంచనాలో ఉన్నది. సో మీరు ఇందాక చెప్పినట్టు దాదాపుగా 60-65 ఉద్యోగస్తులు అంటే ఈ విశ్రాంత ఉద్యోగులు ఆల్రెడీ చనిపోయారు, బెనిఫిషియరీ అమౌంట్ రాక అని అంటున్నారు. సో వాళ్ళ కుటుంబాలకి న్యాయం ఏమైనా జరుగుతుందా ప్రభుత్వం నుండి? ఇప్పుడు గతంలో ఒక రిటైర్డ్ ఆర్ఎస్ఐ గారు చనిపోతే పాపం చనిపోయిన తర్వాత గవర్నమెంట్ వెంటనే స్పందించి అతనికి డబ్బులు ఇచ్చారు. మేమేమంటున్నామంటే అదేదో ముందే ఈ డబ్బులు చెల్లించినట్టుంటే కొంత ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని మా వైపున మేము గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. ఈ పిఆర్సీ మరియు డిఏల విషయంలోకి వస్తే ఎలా ఉంది? అంటే రెగ్యులర్గా జరుగుతుందా? అది సరైన న్యాయం జరిగిందా? ఎలా ఉంది? అంటే గవర్నమెంట్ డిసిషన్ ఎలా ఉంది? మీకు బెనిఫిట్ జరుగుతుందా దానివలన? ఇప్పటి వరకు మాకు ఇంకా ఒక 5 డిఏలు రావాల్సి ఉన్నాయి. మరి పిఆర్సీ కూడా మాకు 2023 నుంచి రావాల్సి ఉన్నాయి. మరి అవి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి డిఏలు కానివ్వండి, పిఆర్సీ కానీ వెంటనే ప్రకటించాలి. మరి ఎందుకు అంటే ఇది రిటైర్డ్ అయిన వాళ్ళకి కానివ్వండి, రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కమిటీ పిఆర్సీ రావాల్సి ఉన్నాయి. చాలా సార్లు గత ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వం వరకు కూడా మేము ఉద్యోగస్తులం చాలా లాస్ అవుతున్నాం. ఎందుకంటే పిఆర్సీ 5 ఇయర్స్కి ఒకసారి ఇవ్వాల్సింది. మరి ఎప్పుడు జాప్యం జరుగుతూ ఉంటే మరి ఉద్యోగస్తులకు చాలా నష్టమే జరుగుతుంది. సో దీనితోని మీ యోయో టీవీ ద్వారా మేము ఈ ప్రభుత్వానికి కోరుతున్నది ఏంటంటే వెంటనే డిఏలు మరి పిఆర్సీ చెల్లించండి. మరి మా రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించి మరి మా మనోవేదనను, మా బాధను అర్థం చేసుకొని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మామూలుగా ఉద్యోగ సమయంలో ఒక పరిధి ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక పరిధి ఉంటుంది, నిరసన వ్యక్తం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు విశ్రాంత ఉద్యోగిగా ఉన్నారు, దాదాపు 20,000 పైగా ఉన్నారు అంటున్నారు. సో మరి ఎలా మీరు స్టెప్ ఎలా వేయబోతున్నారు? ఇప్పుడు దాదాపుగా ఎస్టీఓ పరిధి నుంచి వెళ్ళి, జిల్లా పరిధి నుంచి వెళ్ళి మరి చాలా అన్ని జిల్లాలలో నిరసన తెలియజేస్తూనే నిరంతరము చాలా రిలే నిరాదీక్ష అని చాలా నిరసనలు తెలియజేస్తున్నాం. ఈ తెలియజేయడంతోనే ఈ ప్రభుత్వం కొంచెం స్పందించి ఈ 700 కోట్లు అనేటువంటిది విడుదల చేస్తున్నది. ఆ 700 కోట్లు అనేటువంటిది ఇంకా పెంచి మరి మా రిటైర్డ్ ఉపాధ్యాయుల మనోభావాలను కాపాడాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.